ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందన. ఈ వాగ్దాన వీడియో చూస్తున్న మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యములు జరిగించి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఫలింపజేసి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. చదువుకుందాం. ఈరోజు ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన దరిద్రులను లేవనెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు. మన బ్రతుకులు పాడైపోయి ఉండగా, చీకటిమయమై అయి ఉండగా, మనము ఎవరు కూడా పలకరించలేని స్థితిలో ఉండగా మనల్ని దర్శించింది ప్రభువే. మనకు జీవితంలో, సమాజంలో విలువ కలిగించాడండి. ఆయన సిలువకెక్కి నీ జీవితానికి విలువ కలుగజేశాడు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మామో, ఆశ్రయించామో, ఆయన రెక్కల నీడకొచ్చామో, నీ జీవితంలో ఇక ఐశ్వర్యమే, నీ జీవితం ఇక ఆశీర్వాదమే. ఇక నీ జీవితంలో కరువు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఎలా ఉండవంటే మహిమ ఐశ్వర్యంతో ఆయన కృపచేత నడిపించబడతా ఉంటాం. నీ ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చబడతా ఉంటుంది. అందుకే ఆయన దరిద్రులను లేవనెత్తేవాడు, ఆయన ఆశీర్వదించే దేవుడండి. నీ దరిద్రత అంతా తీసివేసి నీ కరువును తొలగించే దేవుడు. చూడండి, ఎస్తేరు ముందు ఎవరికి తెలియదు, ఆమె పేరే తెలియదు, అసలు ఆమె ఊరే తెలియదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆరాధించే స్త్రీ, ప్రార్థించే స్త్రీ, దేవుని నమ్మిన స్త్రీ, భయభక్తులు కలిగి దేవుని ఎట్లా నడుచుకునే స్త్రీ. ఎక్కడనో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అహశ్వేరోషు రాజు పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆమె రాణి. ఆమె పేదరికం అంతా పోయింది, ఆమె దరిద్రత అంతా పోయింది. ఆమె భయంకర స్థితిలో ఉన్న ఆమెను, చీకట్లో ఉన్న ఆమెను ప్రభు దర్శించి తీసుకొచ్చి రాజు పక్కన రాణిగా కూర్చోబెట్టాడు. ఆమె ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకేంటి ఇంత ఘనత, నాకేంటి ఇంత హోదా, నాకేంటి ఇక్కడ కూర్చోబెట్టాడు ప్రభు అని ఆశ్చర్యపోయే విధంగా ఆమెను ఆశీర్వదించాడు. ఎందుకు? దేవుని రెక్కల నీళ్ళకు వచ్చిన ఆమె జీవితాన్ని అలాగే చేసిన దేవుడు నిన్ను చేయడాన్ని తప్పకుండా చేస్తాడు. తప్పకుండా హెచ్చించడానికి నిన్ను కోరుకొని పిలుచుకున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించే నీవు, ఆయన సన్నిధిలో వాక్యాన్ని వింటున్న నీవు, ఆ మాటను పట్టుకొని ఎప్పుడైతే భయభక్తులు కలిగి, తగ్గింపు కలిగి, దేవునికి విధేయత చూపిస్తూ ఆయన మార్గంలో నడుస్తావో, నీకెదురయ్యేవన్నీ ఇక సమస్యలు కాదు, నీకెదురయ్యేవన్నీ పోరాటాలు కాదు, నీకెదురయ్యేవన్నీ చీకటి కాదండి. ఇక ఆశీర్వాదాల మార్గంలో ప్రభువుని నడిపించబోతున్నాడు. దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సమస్యని భయపడుతున్నావా, సమస్యని బాధపడుతున్నావా? ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ నీకోసమే. నీ చింత యావత్తు ఆయన తీసివేసి నీ బ్రతుకును వెలుగుమయంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ తొలగించబోతున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఎస్తేర్ లాగా ఆమెను ఆశీర్వదించాడు, తప్పకుండా నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రార్థించు, నమ్మి విశ్వసించు, మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి అభివృద్ధి పరచబోతుంది. ప్రభు ఈ మాట, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమ గల రాజా, నీకు స్తుతులు నాయన. మనందరినీ లేవనెత్తే దేవుడు, మా మీద ఉన్న దరిద్రతను తీసివేసే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఎవరైతే నిన్ను నమ్ముతారో, ఎవరైతే నీ సన్నిధికి వస్తారో, నీ రెక్కల చాటున శరణు వచ్చిన వారందరి జీవితాలు వెలుగుమయంగా మార్చే దేవుడు. ఎస్తేరు దీవించావు, ఊహించని విధమైన ఆశీర్వాదంతో ఆమె నింపావునే. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ దరిద్రతలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ అప్పుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, వారందరి జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నావు. పరిశుద్ధుడా, వారందరినీ దర్శించండి, వెలిగించండి. వారి మీద ఉన్న ప్రతి సమస్య సమాధానంగా మార్చమని ప్రార్థిస్తున్నావు. ప్రతి బిడ్డలు నీ సన్నిధికి రావాలి, నిన్ను ఆరాధించాలి, భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.